హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైరెక్ట్గా ఆనియన్స్తో వచ్చేసాను అనుకుంటున్నారేమో. రొయ్యల కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. కిలో రొయ్యలకి నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే తాలింపు వేసుకున్నాను. ఆనియన్స్ వేగాకైతే రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే తాలింపు వేగాక ఆనియన్స్ వేగాక అయితే వేసుకున్నాను. అలాగే 2 టమోటాస్, మీడియం సైజ్ 2 టమోటాస్ కూడా వేసుకొని ఆల్రెడీ పసుపు ఉప్పేసి రొయ్యలను ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసి అయితే ఇంకా కారం కూడా వేసేసి కింద మీద కలిపేసుకోవాలి. రొయ్యలను అయితే పచ్చి రొయ్యలు డైరెక్ట్గా వేస్తే నీచు స్మెల్ వస్తుంది. సో అందుకని రొయ్యలు కడిగాకైతే పసుపు ఉప్పు వేసి అయితే రొయ్యల్లో ఉండే వాటర్ రిలీజ్ అవుతాయి కదా, వాటర్ రిలీజ్ అయ్యే వరకు బాయిల్ చేసి సైడ్ తీసుకున్నాను అనమాట. అవి సైడ్కి రెడీ చేసి పెట్టుకున్నాక ఈ విధంగా అయితే తాలింపు వేసి అందులో వేసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలా కూడా యాడ్ చేశాను. గరం మసాలా కూడా యాడ్ చేసాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది ఆనియన్స్ వేగినప్పుడే వేస్తారు. నేనైతే అలా వేయను, ఎందుకంటే కడాయికి అంటుకుంటూ ఉంటుంది. సో తర్వాత వేస్తాను. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాక ఇంకా బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోవాలి. నాన్ వెజ్ అంటే కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇంకా ఇలా 2-3 టైమ్స్ మూత తీసి కలిపేసుకోవాలి. కర్రీ అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి కర్రీ రెడీ అయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.